సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, ఈ రెంటల్ అగ్రిమెంట్కి సంబంధించి కొత్త కొత్త రూల్స్ వచ్చాయంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కొన్ని వీడియోస్, ఆర్టికల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. రెంటల్ యాక్ట్ 2025 అంటూ కూడా దానికి సంబంధించిన వార్తలు విపరీతంగా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఏంటి అసలు ఈ రెంటల్ యాక్ట్ 2025 అంటే? అదేవిధంగా రెంటల్ అగ్రిమెంట్కి సంబంధించి టెనెంట్ తప్పనిసరిగా ఎటువంటి విషయాలను ఫాలో అవ్వాలి అంటారు? సో కరెక్ట్ సార్. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషలీ ఓనర్తో. ఎందుకంటే ఓనర్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, మీరు యాజ్ ఎ టెనెంట్గా మీ ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. ఈ రెండు ఎక్కడ మీట్ అవ్వవు, ఎప్పుడు మీట్ అవ్వవు. ఇంకా ఇది ఎప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం మారుతుందంటే, మీరు వేరే ఊరికి వెళ్ళి, అంటే సే మీరు తెలుగు వాళ్ళే ఉండి ఎక్కడ బాంబేకి వెళ్ళి ఫ్లాట్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, అక్కడ అతను ఏదో హిందీలో మీరేదో తెలుగులో, ఇంకా ప్రాబ్లం చాలా పెద్దగా అయిపోతుంది, లాంగ్వేజ్ నాన్ సింక్ అయిపోద్ది. కరెక్ట్. అండ్ అతను ఇంకా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోవడం, ఎందుకంటే అతను లోకల్ కాబట్టి అతనికి అక్కడ ఏదో పవర్ ఉంటుంది, బయట నుంచి వచ్చిన నేను ఆడుకుందాంలే వీళ్ళతో, అలాంటి మైండ్ సెట్లో కూడా ఉండొచ్చు. సో అటు టెనెంట్స్ ఇబ్బంది పడతారు, కొన్ని ప్లేసెస్లో టెనెంట్స్ ఓనర్స్ని చాలా ఇబ్బంది పడతారు. సో దానివల్ల ఓనర్స్ కూడా ఇబ్బంది పడతారు. సో మీరు చాలా కేసులు వింటానే ఉంటాం, ఒకవైపు ఇద్దరు టెనెంట్ అన్నా ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఓనర్ అన్నా ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో దీన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి ఎవరు ఇబ్బంది పడకుండా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకురావాలని చెప్పి 2021లో సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ టెనెన్సీ యాక్ట్ అని తీసుకొచ్చింది. ఇది మోడల్ యాక్ట్. మోడల్ యాక్ట్ అని ఎందుకు అన్నారంటే, టెనెన్సీ అనే స్పేస్ స్టేట్ సబ్జెక్ట్ కింద వస్తుంది. జనరల్గా సెంట్రల్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్టు, కన్కరెంట్ లిస్టు మూడు ఉంటాయి. సెంట్రల్ సబ్జెక్ట్ అంటే దాని మీద పార్లమెంట్ లాస్ చేయొచ్చు. స్టేట్ సబ్జెక్ట్స్ అంటే వాటి మీద ఓన్లీ స్టేట్ గవర్నమెంట్సే లాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా సరే మన స్టేట్ లా చేయొచ్చు. అలాగే ఈ టెనెన్సీ కూడా మన స్టేటే లా చేయొచ్చు అనమాట. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ దగ్గర ఒకటే టైప్లో లాస్ ఉండాలని చెప్పి కొన్ని కీ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద యాక్ట్ మాత్రం వాళ్ళు ఒక మోడల్ యాక్ట్ చేసి అన్ని స్టేట్స్కి ఇచ్చారు. ఈ మోడల్ యాక్ట్ ప్రకారం దీంట్లో మీరు కావాల్సిన కొన్ని చిన్న చేంజెస్ చేసుకొని మీ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయండి అని. సో ఆ మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు అగ్రిమెంట్ ఎవరన్నా చేసుకుంటే జనరల్గా రెంట్కి చేరే వాళ్ళందరూ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 11 months 12 monthsకి ఇలా నేను ఓనర్ టెనెంట్ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉండాలి. లేకపోతే ఎనీ టైం ఓనర్ వచ్చేసి నువ్వు నాకు డబ్బులు వేయలేదు, నువ్వు ఎవరు నా ఇంట్లో దొంగతనంగా వచ్చావంటే టెనెంట్ చేసేదేం లేదు, రైట్? సో అందువల్ల ఒక అగ్రిమెంట్ అనేది కంపల్సరీ. చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే ఈ అగ్రిమెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే 6 months డిపాజిట్ కట్టాలంటారు. అంటే మీరు ఒక 30,000 రెంట్కి ఇల్లు తీసుకుంటే ఆల్మోస్ట్ 2 లక్షలు డిపాజిట్ కట్టాలి. చాలా మంది వాళ్ళకి అలాంటి స్తోమత ఉండకపోవచ్చు, వాళ్ళు ఇప్పుడే జాబ్ చేరి ఉంటాడు, 30,000 జీతం వస్తూ ఉంటుంది, 50,000 జీతం వస్తూ ఉంటుంది, రైట్? ఒక 15,000కి ఇల్లు తీసుకుందాం అంటే 6 months అంటే ఆల్మోస్ట్ 1 lakh అతను డిపాజిటే కట్టాలి. మరి బెంగళూరు లాంటి సిటీస్ లో మరి విపరీతం, చాలా విపరీతం. 6 months 7 months 9 months 10 months కూడా వెళ్తారు. 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అక్కడ అడ్వాన్స్ కట్టాలంట. అలా అసలు అంత డిపాజిట్ మీద వడ్డీలు ఎంతో పోగొట్టుకుంటారు మీరు, రైట్? ఓనర్కి ఎంత వడ్డీలు వస్తాయి, రైట్? సో అండ్ ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తాయి. సో ఇంతకుముందు సింపుల్ అగ్రిమెంట్ ఓనర్ టెనెంట్ కలిపి ఒక అగ్రిమెంట్ చేసేసుకునేవాళ్ళు ఒక స్టాంప్ పేపర్ మీద, ఇదే అగ్రిమెంట్ అని చెప్పి అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ అగ్రిమెంట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు. బాబు ఇలా అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు, దీని మీద వాళ్ళు ఈ తప్పుదం చేశారు, అగ్రిమెంట్ని ఇలా వైలేట్ చేశారంటే అప్పుడు పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం ఏదో చేసేవాళ్ళు. అయితే ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు చేసుకునే అగ్రిమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. దానికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు, సో దట్ అది డేటాబేస్లో ఉంటుంది. ఎనీ టైం ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టినప్పుడు గవర్నమెంట్ డేటాబేస్లో ఇమీడియట్గా మీ అగ్రిమెంట్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. పాతకాలంలో సింపుల్గా మీరు అగ్రిమెంట్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. రెండోది ఏంటంటే, ఇంతకుముందు అగ్రిమెంట్ ఒక స్టాంప్ పేపర్ మీద చేసేవాళ్ళు. స్టాంప్ పేపర్లో మనందరికి తెలిసింది చాలా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అదో కలర్ జిరాక్స్ అంటే అది ఎవరికి తెలియదు నిజం స్టాంప్ పేపర్ కలర్ జిరాక్స్ అని. సో దేనికోసం అని చెప్పి డిజిటల్ స్టాంపింగ్ తీసుకొచ్చారు. కంపల్సరీగా మీరు చేసుకునే అగ్రిమెంట్ మీద డిజిటల్గా గవర్నమెంటే స్టాంపింగ్ చేసి ఇస్తుంది. అది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్.
థర్డ్ వచ్చి ఇందాక మనం అనుకున్నాం కదా సెక్యూరిటీ డిపాజిట్స్ విపరీతం 6 months 10 months 11 months ఇంత హై సెక్యూరిటీ డిపాజిట్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే అట్ ద మ్యాక్స్ మీరు కేవలం 2 months సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే ఛార్జ్ చేయగలరు. సో మీరు కట్టే రెంట్కి 2 times మాత్రమే అట్ ద మోస్ట్ అది హయ్యర్ లిమిట్. అదే మ్యాక్స్. దాని మీద ఎవరైనా వచ్చి నేను 3 months రెంట్ నాకు సెక్యూరిటీ డిపాజిట్ పెట్టడానికి అడగడానికి వీలు లేదు. మాక్సిమం సెక్యూరిటీ డిపాజిట్ లిమిట్ ఓన్లీ 2 months. సో మీరు కట్టే రెంట్కి 2 months సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి వస్తుంది. ఇది మూడో ఇంపార్టెంట్ది. నాలుగోది ఏంటంటే ఇంతకుముందు రెంట్ ఓనర్కి నచ్చిన ప్రకారం పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు. గవర్నమెంట్ ఏమంటుందంటే 1 సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరానికి లిమిట్ ఇచ్చింది 5 to 10%. అటు 5% నుంచి ఇటు 10%. ఈ రెండింటి మధ్యలోనే మీరు పెంచగలిగే పర్సంటేజ్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు 15-20% పెంచడానికి వీల్లేదు. అలాగని 5 కంటే తక్కువ కూడా అంటే అది చేసుకోవచ్చు. యాక్చువల్గా 0 పెట్టుకొని చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ 10% అప్పర్ లిమిట్ అయితే పెట్టారు. 10% కంటే ఎక్కువ పెంచకండి అని. అండ్ వీటన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఏదైనా డిస్ప్యూట్ వస్తే, మీరే అగ్రిమెంట్ చేసుకున్నారా, ఇంట్లో ఉన్నారు, ఏదైనా డిస్ప్యూట్ వస్తే దానికి ఇంతకుముందు మీరు కోర్టుకి వెళ్తే అది సంవత్సరాలు కేసుకి వెళ్ళలేదు. ఈ కొత్త మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఏంటంటే స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రెంటల్ అగ్రిమెంట్స్కి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి. అవి ఓన్లీ రెంటల్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తాయి. సో డైరెక్ట్గా మీరు ఆ కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా 24 hours 48 hours లేకపోతే విదిన్ 1 week 2 weeks ఆ కేసుని రిజాల్వ్ చేయడానికి వాళ్ళు చేయగలిగి మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేసి కేసుని రిజాల్వ్ చేస్తారు. రైట్. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఓనర్స్కి టెనెంట్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి, టెనెంట్ రెంట్ కట్టలేదు. అలాంటి టైంలో ఏంటి అంటే ఈ యాక్ట్ దానికి కూడా ప్రొవిజన్స్ ఇస్తారు. ఒకవేళ టెనెంట్ 15 days రెంట్ కట్టకపోతే మీరు ఇమీడియట్గా ఆ టెనెంట్ని ఇంట్లో నుంచి ఖాళీ చేసి ఆ సెక్యూరిటీ డిపాజిట్ కంప్లీట్గా ఫోర్ఫీట్ చేయొచ్చు. ఇలాంటి ప్రొవిజన్స్ కూడా ఆ యాక్ట్ ఓనర్స్ని కూడా సేవ్ చేయడానికి పెట్టింది. సో మొత్తానికి ఒక ఇంట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా టెనెంట్గా తెలుసుకోవాల్సిన అగ్రిమెంట్కి సంబంధించిన విషయాలు తప్పనిసరిగా అన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ఓనర్ వైపు నుంచి కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి పాలసీస్ ఉన్నాయి అనేది కూడా తప్పనిసరిగా ఓనర్ వైపు నుంచి కూడా ఫాలో అవ్వాలంటారు. Yes. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.